వెల్కమ్ టు 30 మినిట్స్. మీకు తెలుసా, ప్రపంచంలో దాదాపు 80 కోట్ల మంది ప్రజలు రాత్రిపూట కాలే కడుపుతో పడుకుంటున్నారని, ఒక్క పూట 4 వేళ్లు నోట్లోకి వెళ్లటమే గగనమైపోయిందని, ఏకంగా 53 దేశాల్లోని సగానికి పైగా జనం నిత్యం ఆకలితో నకనకలాడుతున్నారు. ఎస్, ఇది ఆకలి రాజ్యం. ప్రపంచం నెత్తిపై యుక్రెయిన్, రష్యా కుంపట్లు రాజుకుంటూనే ఉన్నాయి. అటు క్లైమేట్ చేంజెస్ కూడా దిగుమతులపై పెను ప్రభావం చూపుతున్నాయి. ఓవైపు ధరల శరాఘాతం, మరోవైపు ఆకలి కేకలు వెరిసి పెను ఆహార సంక్షోభాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఆకలి చావులు, తీవ్ర కరువు ఎదుర్కోక తప్పదన్న అంచనాలు మరింతగా భయపెడుతున్నాయి. ప్రపంచంపై ఆహార సంక్షోభం పంజా విసురుతోంది. క్లైమేట్ చేంజెస్, దెబ్బతిన్న ఫుడ్ చైన్ సిస్టమ్, కోవిడ్ కష్టాలు, చుక్కలనంటుతున్న ధరలు, విపరీతంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాలు, ఎగుమతులపై ఆంక్షలు, ఇలా ఎన్నో రీజన్స్ ప్రపంచాన్ని ఫుడ్ క్రైసిస్లోకి నెట్టేస్తున్నాయి. ఆకలి కేకలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. పేద దేశాల్లోనే కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ అన్నమో రామచంద్ర అంటూ గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి. ఓవైపు ధరల శరాఘాతం, మరోవైపు ఆకలి కేకలు. 53 దేశాలు, 20 కోట్ల మంది జనాభాపై ఎఫెక్ట్. గుబులు రేపుతోన్న గ్లోబల్ రిపోర్ట్ 2022. పెను ఆహార సంక్షోభం దిశగా ప్రపంచం. ప్రపంచ గుండెలపై యుక్రెయిన్, రష్యా కుంపట్లు. ఆకలి చావులు, తీవ్ర కరువు, మానవ సంక్షోభం తప్పదా? ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం గురించి భయపడుతోంది. కానీ అంతకు మించిన మరో ఉత్పాతం ముంచుకొస్తోంది. ఎకనామిక్ డిప్రెషన్ వస్తే నిరుద్యోగం, పేదరికం పెచ్చరిల్లుతుంది. కానీ అదే ఫుడ్ క్రైసిస్ వస్తే మనుషులంతా అన్నమో రామచంద్ర అంటూ ఆకలి కేకలు పెట్టాల్సిన గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. డబ్బులుండటం, ఖర్చు చేయడం సంగతి తరువాత, ముందు ప్రాణాలుండాలిగా. ఆకలి చావులను చూడాల్సి వస్తే అంతకంటే దారుణం మరొకటుండదు. కానీ ఇప్పటికే కొన్ని పేద దేశాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మరికొన్ని దేశాలు కూడా ఆ దిశగా పయనిస్తున్నాయి. ఏకంగా 53 దేశాల్లోని 20 కోట్ల మంది ప్రజలు ఈ ఆహార సంక్షోభంతో అల్లాడుతున్నారన్న గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్ 2022 నివేదిక పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రపంచం ఆహార సంక్షోభం గుప్పిట్లో చిక్కుకుంటున్నది అనేది వాస్తవం. ఆహార సంక్షోభానికి సంబంధించి 2022 గ్లోబల్ రిపోర్టు తెలియజేస్తున్నటువంటి విషయాలు మొత్తం ప్రపంచాన్నే ఆందోళనకు గురి చేస్తున్నాయి. కారణం ఏమిటి? 19,30,00,000 మంది ఈరోజు ఫుడ్ దొరకక, తినడానికి తిండి దొరకక ఇబ్బందులు పడుతున్నారు ప్రపంచంలో అనేది ఆ రిపోర్ట్ చెప్తోంది. 53 దేశాల్లో ఈ సమస్య ఉంది. తిండి కొద్దీ రొట్టె అంటారు. ఈ భూమి మీద వనరులు పరిమితం, కానీ మనుషుల అవసరాలు మాత్రం అపరిమితంగా పెరిగిపోతున్నాయి. పెరిగే జనాభాకు, ఉత్పత్తి అయ్యే ఆహార ధాన్యాలకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏ పంటైనా వేసుకోగల భూమి సుమారు 140 కోట్ల హెక్టార్లు మాత్రమే. ప్రస్తుత జనాభా అంచనాల ప్రకారం అందరూ 2 పూటలా కడుపు నిండా తినాలంటే ఇంకా 70% ఎక్కువగా పండించాలి. కానీ అది సాధ్యమయ్యే పరిస్థితులు ఎంత మాత్రమూ కనిపించడం లేదు. అందుకే పేద దేశాలు క్రమంగా ఆహార సంక్షోభంలోకి జారుకుంటున్నాయి. మార్కెట్ స్థిరీకరణ లేకపోవటం, ధరలు రోజు రోజుకి కూడా ఆకాశానికి అంటుతున్నటువంటి పరిస్థితి పాయింట్ నంబర్ 1. తర్వాత ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్, అంటే పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడం వల్ల వర్షాభావ పరిస్థితులు, వరదలు రావటం అనేటువంటిది. మరొకటి మానవ తప్పిదం, అంటే పొదుపు నిల్వలకి సంబంధం లేకుండా థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి ప్రజలు ఎమర్జీ అవుతున్నారు, ఆధునికంగా అభివృద్ధి చెందుతున్న దీంట్లో అది ఆహార ఉత్పత్తులు అనేటువంటివి ఎక్కువగా కన్స్యూమ్ చేస్తున్న పరిస్థితి.
ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఆహార లభ్యత అనేది కనీస నైతిక హక్కు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామని జబ్బలు చర్చుకుంటున్న ఈ 2022లోనూ తిండి గింజలకు నోచుకోని జనం కోకొల్లలు. అభివృద్ధి అంటే చంద్రుడిపై కాలు మోపడం, అంగారకుడిపై నీటి జాడను అన్వేషించడం కాదు, ప్రతి మనిషికి కూడు గూడు లభించేలా చూడటం. అలాంటి పరిస్థితులు లేనప్పుడు డెవలప్మెంట్ అనే మాటకి అర్థం లేదు. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల్లో జనం ఆకలి కేకలు పెడుతూ క్షుద్బాధను అనుభవిస్తున్నారు. ఇందుకు కారణాలు అనేకం. క్లైమేట్ చేంజెస్, పూర్తిగా దెబ్బతిన్న ఫుడ్ చైన్ సిస్టమ్, కోవిడ్ కష్టాలు, చుక్కల్లంటుతున్న ధరలు, విపరీతంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం భయాలు, ఎగుమతులపై ఆంక్షలు, ఇలా ఎన్నో రీజన్స్ ప్రపంచాన్ని ఆహార సంక్షోభం గుప్పెట్లోకి నెట్టేస్తున్నాయి. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు కోవిడ్ తో పూర్తిగా అతలాకుతలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను శాపంగా మారింది యుక్రెయిన్ రష్యా వార్. ఈ యుద్ధం ఇప్పటికే భగభగా మండుతోన్న ధరలకు మరింత ఆజ్యం పోసింది. ఫలితంగా పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆహార సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. సంపాదనలో అధిక భాగాన్ని జనం కేవలం నిత్యావసరాల కోసమే ఖర్చు చేయాల్సిన దుస్థితి. ఈరోజు చైనా విస్తృతంగా దాన్ని స్టోర్ చేసుకోవడము, అలాగే రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల అక్కడి నుంచి ధాన్యాగారం రాకపోవడము, ఈ రెండు ముఖ్య కారణాలు మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం. మూడవది, ఇక్కడ రష్యా యుక్రెయిన్ ఈ రెండు కూడాను చాలా పెద్ద దేశాలు. మన యూరియా ఇటువంటివన్నీ కూడా మన ఫర్టిలైజర్ సప్లై చేయడంలో వాళ్ళు చాలా పెద్ద ఎక్స్పోర్టింగ్ దేశాలుగా మనం భావించాలి వాటిని. అలాగే చైనా కూడా ఎప్పుడైతే యుద్ధం మొదలైందో రష్యా మీద ఆంక్షలు విధించిన తర్వాత అక్కడి నుంచి రావాల్సినటువంటి ఈ ఫర్టిలైజర్స్ అన్నీ ఆగిపోవడంతో వాటి ధరలు కూడా ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పెరిగినాయి. ఇథియోపియా, సొమాలియా, సూడాన్, మడగాస్కర్, యెమెన్లో అత్యంత భయంకరమైన పరిస్థితులున్నాయి. గతేడాది స్థానిక ఘర్షణలు, అభద్రత కారణంగా 24 దేశాల్లో 14 కోట్ల మంది ఆకలికి అలమటించారని ఓ అంచనా. కోవిడ్ విజృంభణ కారణంగా 21 దేశాల్లో 3 కోట్ల మంది తిండి దొరక్క అల్లాడితే, క్లైమేట్ చేంజెస్ తో 8 ఆఫ్రికన్ దేశాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయి. ఇక 5 నెలలుగా నాన్ స్టాప్ గా కొనసాగుతోన్న యుక్రెయిన్ రష్యా వార్ ఎఫెక్ట్ తో 41 దేశాల్లో 18 కోట్ల మంది ఫుడ్ క్రైసిస్ లేదా తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఆ హెచ్చరికలే ఇప్పుడు నిజమవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్థాల సంక్షోభం, ఆహార భద్రతకి ముప్పొచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి తార్కాణమే 41 దేశాలలో కొత్తగా 18 కోట్ల మంది ప్రజానీకం ఈరోజు ఆహారం దొరకని స్థితికి, అంటే 3 పూట్ల తిండి దొరకని స్థితికి నెట్టివేయబడుతున్నటువంటి గణాంకాలు వస్తున్నాయి. ఓవరాల్ దీనికి అనేక కారణాలు. ఒకటి, కొంత ఉత్పత్తి తగ్గిందన్నది నిజం, కానీ దానికంటే మించిన కారణాలు కూడా ఉన్నాయి. ఉత్పత్తి కొంత తగ్గిన పర్యావరణ కారణాల వల్ల, ఈ మధ్య వచ్చినటువంటి హీట్ వేవ్ లాంటి భారతదేశంలో కానీ కొన్ని చోట్ల జరిగినటువంటి పర్యావరణ ఉపద్రవాల వల్ల కూడా ఆహార పదార్థాల సరఫరా తగ్గినా, ఎంత తగ్గినా కానీ ప్రపంచంలో అందరికీ కావాల్సినటువంటి ఆహార పదార్థాలు ఇప్పటికీ ఈ ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్నాయి. ఆకలి కేకలు చాలా విపత్కర పరిణామాలకు, ఊహించని ఉత్పాతానికి కారణమవుతాయి. జనం తిరగబడితే తట్టుకోవడం కష్టం, బతుకు భారంగా మారితే, కడుపు మండితే ఉద్యమాలు పురుడు పోసుకుంటాయి, పాలకులు పారిపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఇది క్రమంగా రాజకీయ సంక్షోభానికి దారితీస్తుంది. శ్రీలంకలోని పరిస్థితులే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. అఫ్ కోర్స్ మరికొన్ని దేశాలు ఇదే బాటలో ఉన్నాయి. కాస్త అటో ఇటో పాకిస్తాన్లోనూ సేమ్ సిట్యుయేషన్ రిపీట్ అయ్యే అవకాశాలు లేకపోలేదన్నది నిపుణుల మాట. ఆయా దేశాల్లో నెలకొన్న అంతర్గత ఘర్షణలు, ప్రకృతి ప్రకోపం, కోవిడ్ మహమ్మారి మోసుకొచ్చిన ఆర్థిక కష్టాలు ఆకలి కేకలను విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. ఈ ఫుడ్ క్రైసిస్ తో మానవ సంక్షోభం తలెత్తడంతో పాటు పెద్ద సంఖ్యలో చిన్నారుల ప్రాణాలు పోతాయన్న యూనిసెఫ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి. ఒక్క సొమాలియాలోనే 2 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారు. సూడాన్, యెమెన్లోనూ ఇదే పరిస్థితి. ఇప్పుడు ఈ ఆకలి కేకలు అభివృద్ధి చెందుతోన్న దేశాలకు విస్తరించడమే అతి పెద్ద ముప్పు. ఒక్క యుద్ధం ఈ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది, ఊహించని ఉత్పాతంలోకి నెట్టేస్తోంది. ఇప్పటికే వ్యవసాయ వాణిజ్యం దారుణంగా దెబ్బతింది. ఎగుమతులు క్షీణించాయి, ఆహార ధరలు రికార్డు స్థాయికి చేరాయి, ద్రవ్యోల్బణం దడ పుట్టిస్తోంది. ఈ పరిస్థితులు ప్రపంచ దేశాలని కలవరపెడుతున్నాయి, కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎక్కడ సొంత నిల్వలు తగ్గిపోతాయో అనే భయంతో కొన్ని దేశాలు తమ ఉత్పత్తుల్ని దాచుకుంటూ ఫుడ్ నేషనలిజానికి తెరతీశాయి.
గ్లోబలైజేషన్ యుగం. ఎక్కడో ఏదో జరిగితే మనకెందుకులే అని లైట్ తీసుకునే పరిస్థితి లేదు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ ఎఫెక్ట్ ప్రపంచం మొత్తం మీద ఉంటుంది. అందుకే అమెరికా మాంద్యంలోకి జారుకుంటోంది అంటే అన్ని దేశాలు ఉలిక్కి పడతాయి. ఇదే తరహాలో యుక్రెయిన్ రష్యా వారు కూడా ఇప్పుడు ప్రపంచానికి అతిపెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఈ ఎఫెక్ట్ గత కొన్ని రోజులుగా మన వంటింట్లో ఎలా కుంపట్లు రాజేస్తోందో చూస్తూనే ఉన్నాం. యుద్ధం మొదలై ఇప్పటికే 5 నెలలు గడిచాయి. ఇప్పట్లో ముగిసే అవకాశం కూడా కనిపించడం లేదు. సో ఈ వార్ క్రమంగా అన్ని దేశాలను సంక్షోభం ముంగిట నిలుపుతోంది. ముఖ్యంగా సోమాలియాతో పాటు ఆఫ్రికా దేశాల్లో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు గోధుమలు, బార్లీ, సన్ఫ్లవర్, పామాయిల్ను యుక్రెయిన్ రష్యాల నుంచే దిగుమతి చేసుకుంటాయి. ఎరువుల ఉత్పత్తిలోనూ రష్యాదే అగ్రస్థానం. సుమారు 40 కోట్ల మంది యుక్రెయిన్ ఆహార సరఫరాలపై ఆధారపడి ఉన్నారని ఓ అంచనా. 50% సన్ఫ్లవర్ ఆయిల్, 10% ధాన్యాలు, 13% మొక్కజొన్నలు అక్కడి నుంచే సరఫరా అవుతాయి. యుద్ధం కారణంగా 30% యుక్రెయిన్ భూముల్లో పంటల సాగు, కోతలు ఆగిపోయాయి. ఇక యుద్ధంతో రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. వార్ కారణంగా ఎలాంటి ఎగుమతులు చేసే స్థితిలో యుక్రెయిన్ లేదు. ఫలితంగా ఈ 2 దేశాలపైనే ఆధారపడ్డ సోమాలియా, లిబియా, లెబనాన్, ఈజిప్ట్, సూడాన్లో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఇట్లాంటి స్థితిలో ఏంటంటే ఆ బ్లాక్ సీ ప్రాంతంలో ఏర్పడ్డ ప్రతిష్టంభన ఒకటి, ఆ యుద్ధం వలన బ్లాక్ సీ ప్రాంతంలో యుక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల అక్కడ జరుగుతున్న ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, నావికా యుద్ధం కూడా జరుగుతుంది. దానిలో ఏంటంటే నౌకలు ప్రయాణం చేసే స్థితిలో లేక వందలాది, ఒక రకంగా చెప్పాలంటే 1000 దాకా ఈ మధ్యకాలం వార్తల ప్రకారం నౌకలు బ్లాక్ సీ సముద్ర తీరంలో నౌకాశ్రయాల్లో చిక్కుకొనిపోయి ఉన్నాయి బయటికి రాలేక. దాంతో ఆ రవాణా ఆగిపోయింది చాలా చోట్ల. రెండోది ఏంటంటే అక్కడ ల్యాండ్ మైన్స్ పెట్టారు, సముద్రంలోనే మైన్స్ పెట్టుకున్నారు. భూగర్భ జలాల్లో, సముద్ర జలాల్లో ల్యాండ్ మైన్స్, అంటే అవి కదిలితే వెదిలితే ఎప్పుడు పేలుతాయో తెలియని స్థితి. దానివల్ల కూడా నౌకలు కదిలే స్థితి లేదు, రవాణా ఆగింది. దీనివల్ల చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఆహార రవాణా ఆగిపోయింది. ఎరువులు, వంట నూనెలు కూడా సరఫరా తగ్గింది. ఇది ఒక ప్రధాన కారణం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభానికి. యుక్రెయిన్ నుంచి పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికా, ఇతర ఆసియా దేశాలకు వెళ్లాల్సిన 2 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు అక్కడే చిక్కుకుపోయాయి. దాంతో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం తొలి 3 నెలల్లో గోధుమ ధరలు 45% నుంచి 75% ఎక్కువయ్యాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరలు చుక్కలనంటున్నాయి. 2030 నాటికల్లా మొక్కజొన్న ధర 80%, బియ్యం 30%, ఎరువుల ధరలు 70% పెరుగుతాయని అంచనా. అందుకే చాలా దేశాలు స్థానికంగా ధరలను కంట్రోల్ చేసేందుకు ఎక్స్పోర్ట్స్ పై బ్యాన్ విధిస్తున్నాయి. మన దేశం కూడా చక్కెర, గోధుమ ఎగుమతులపై ఆంక్షలు అమలు చేస్తోంది. దేశంలో మనకు అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు అందుబాటులో లేకుండా పోతాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ రేటు వస్తుందని మన అవసరాలు ఉన్నప్పటికీ పక్కన పెట్టి విదేశాల్లో అమ్ముకోవడం మొదలు పెడితే ఈ వ్యాపారులు మన దేశంలో ఆహార సంక్షోభం వస్తుంది. మనకు తిండి గింజలు దొరకని పరిస్థితి వస్తుంది. ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇప్పటికే మండిపోతున్నాయి, మనం చూస్తున్నాం. అందుకని ఆహార ధాన్యాల ఎగుమతులను నిషేధించక తప్పదు. నిషేధించాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఆహార సంక్షోభం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. కొత్తగా ఫుడ్ నేషనలిజం అనే మాట తెరపైకొస్తోంది. వార్ ఎఫెక్ట్ తో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చాలా ఆసియా దేశాలు ఎగుమతులు నిలిపివేశాయి. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ ఇదే రూట్లో వెళ్తున్నాయి. ముందు తమ దేశం అవసరాలు చూసుకున్న తర్వాతే ఎక్స్పోర్ట్స్ అంటున్నాయి. దీన్నే ఫుడ్ నేషనలిజం గా అభివర్ణిస్తున్నారు. ప్రపంచానికి అత్యధిక మొత్తంలో పామాయిల్ను అందజేస్తున్న ఇండోనేషియా ఇతర దేశాలకు అమ్మకాలను భారీగా తగ్గించింది. సెర్బియా, కజకిస్తాన్ లాంటి దేశాలు ధాన్యం ఎగుమతులను ఆపేశాయి. అయితే ఇలాంటి చర్యల వల్ల ఆయా దేశాలపై ఆధారపడ్డ మిగతా కంట్రీస్లో ధరలు విపరీతంగా పెరుగుతాయి, క్రమంగా సంక్షోభానికి దారితీస్తాయి. ఇక చైనా ఈ విషయంలో మిగతా దేశాల కంటే ఓ అడుగు ముందుంది. ఆహార పదార్థాలను పెద్ద ఎత్తున నిల్వ చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. అంటే ఇది ఓ రకంగా బ్లాక్ మార్కెట్ను క్రియేట్ చేయడమే. తమ అవసరాలకు దాచుకోవడం వేరు, కానీ ఎక్కువగా ఉన్న వాటిని కూడా పెద్ద పెద్ద కంటైనర్లలో నింపేస్తూ దాచుకుంటోంది ఈ డ్రాగన్ కంట్రీ. అది ఈ సమస్య తేలేంత వరకు కూడాను ఆ 22 మిలియన్ టన్నులు అక్కడే ఇరుక్కుపోయి ఉంటాయి. అది మన బయటకు వచ్చేంత వరకు కూడాను ప్రపంచవ్యాప్తంగా ఈ కొరత అన్నది తప్పదు. కొన్ని దేశాలు, చైనా లాంటి దేశాలు ఎక్కడ దొరికినా కానీ ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాలన్నీ విస్తృతంగా వాళ్ళు నిల్వ చేసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు నిల్వ చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా కొద్దో గొప్పో మనకు ఏవైతే ఆహార ధాన్యాలు దొరికేవో అవన్నీ కూడాను ఈరోజు మార్కెట్ నుంచి లభ్యం కాకుండా పోయినాయి. దీనికి కారణము చైనా యొక్క దుందుడుకు చర్య కూడా మనం భావించాలి.
ఇక వాతావరణ మార్పుల కారణంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్టుగా మారింది. కొన్ని దేశాల్లో వానలు కురవాల్సిన టైంలో విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల ఉత్పత్తి విపరీతంగా పడిపోతోంది. ఇలాంటి వెదర్ కండిషన్స్ వల్లే అమెరికా, కెనడా, భారత్లలో గోధుమల దిగుబడి బాగా తగ్గింది. అటు రష్యా, యుక్రెయిన్ నుంచి రావాల్సిన పంట నిలిచిపోయింది. అందుకే డిమాండ్ సప్లై చైన్ సిస్టమ్ దెబ్బతింది. రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్ అంటే పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటం వల్ల వరదలు రావటం, వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం వల్ల పంటలు దెబ్బతినడం, పంటలు సకాలంలో చేతికి అందకపోవడం అనేటువంటిది జరుగుతున్న స్థితి. భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ఇలాంటి వరదల్ని లేదు అన్నట్లయితే డ్రౌట్ అంటే వర్షాభావ పరిస్థితుల్ని, కరువు పరిస్థితులు ఇవి మనకు కొత్త కాదు. పంటలు బాగా పండినప్పుడు ఆహార ధాన్యాలను నిల్వ ఉంచుకోవడానికి సరైనటువంటి సాంకేతిక నైపుణ్యంతో ఉన్నటువంటి గిడ్డంగులు దేశంలో ఈ రోజుకి కూడా సరిపడినంత గిడ్డంగులు లేకపోవడం అనేది కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం యుక్రెయిన్, రష్యాలో పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయి. ఈ రెండు దేశాల నుంచి ఎగుమతులు మొదలైతే తప్ప పరిస్థితి మెరుగుపడదు. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. అటు రష్యా, ఇటు నేటో ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు. ఫలితంగా ఆ ఎఫెక్ట్ పూర్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ పై ఎక్కువగా పడుతోంది. కరెన్సీ విలువ క్షీణిస్తోంది. ఫారెక్స్ నిల్వలు పాతాళానికి చేరుతున్నాయి. ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. శ్రీలంక ఇప్పటికే హ్యాండ్సప్ అంటూ చేతులెత్తేసింది. ఇంకా చాలా దేశాలు దివాళా దిశగా అడుగులేస్తున్నాయి. ఎందుకు ఈ పరిస్థితి? సబ్సిడీలు కూడా సంక్షోభానికి ఓ కారణమా? ఇష్టానుసారంగా చేసిన అప్పులే పీకల్లోతు కష్టాల్లోకి నెడుతున్నాయా? వరల్డ్ బ్యాంక్ నివేదిక ఏం చెప్తోంది? పలు దేశాలు ఇబ్బడి ముబ్బడిగా ఇస్తున్న సబ్సిడీలతో దేశాల ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశముందని హెచ్చరిస్తోంది వరల్డ్ బ్యాంక్ నివేదిక. ఇది కూడా క్రమంగా ఆహార సంక్షోభానికి దారితీస్తుంది. పవర్లోకి రావడం, వచ్చిన అధికారాన్ని నిలుపుకోవడమే లక్ష్యంగా పలు దేశాల ప్రభుత్వాలు సంక్షేమ జపం చేస్తూ ఇష్టానుసారంగా సబ్సిడీలు ఇచ్చేస్తున్నాయి. ఇందుకోసం విపరీతంగా అప్పులు చేస్తున్నాయి. జరిగిన నష్టం, ముంచుకొచ్చే ప్రమాదాన్ని తెలుసుకునే లోపే ఆయా దేశాలు విపరీతమైన సంక్షోభంలో కూరుకుపోతున్నాయి, దివాళా తీస్తున్నాయి. క్షీణిస్తున్న కరెన్సీల విలువ, పాతాళానికి చేరుకుంటున్న ఫారెక్స్ నిల్వలతో ఇప్పటికే చాలా దేశాలు సంక్షోభం అంచుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. శ్రీలంక ఇప్పటికే దివాలా తీయగా పాకిస్తాన్, అర్జెంటీనా, ట్యునీషియా, ఘనా, కెన్యా, ఎల్ సాల్వడార్, బెలారస్, ఈక్వెడార్, నైజీరియా వంటి దేశాలు అదే దిశగా పయనిస్తున్నాయి. రోజురోజుకి అప్పుల భారం పెరిగిపోతోంది. ఆదాయంలో అత్యధిక శాతం విదేశీ అప్పులు చెల్లించేందుకే సరిపోతోంది. త్వరలోనే దివాళా బోర్డులు పెట్టేసేందుకు కొన్ని దేశాలు రెడీగా ఉన్నాయి. రైట్ టు ఫుడ్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. ఆ రైట్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజల ద్వారా, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కనుక దీన్ని విస్మరిస్తే శ్రీలంక లాగా ఒక ఆర్థిక సంక్షోభంతో పాటు, ఒక రాజకీయ సంక్షోభంతో పాటు, ఒక అన్రెస్ట్, సివిల్ అన్రెస్ట్ అంటే ప్రజల్లో తిరుగుబాటుతనం కూడా మనం చూసాము. శ్రీలంక నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకోవాలి. మన దేశం కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. గతేడాది ప్రపంచ హంగర్ ఇండెక్స్ లో భారత్ 116 దేశాల్లో 101వ స్థానంలో నిలిచింది. కరోనా ఎఫెక్ట్ నుంచి ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటున్నా విపరీతంగా పెరిగిన నిత్యావసరాలు, పెట్రో ధరలతో జనం అల్లాడుతున్నారు. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కూడా వేగంగా పడిపోతోంది. చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా 80కి చేరువైంది. ఇలాగే కంటిన్యూ అయితే దిగుమతులపై ఎక్కువగా ఖర్చు చేయాల్సొస్తుంది. ఫలితంగా చమురు ధరలు మరింతగా మండిపోతాయి. ఆ ఎఫెక్ట్ నిత్యావసరాలపై పడుతుంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుంది. కట్టడి చేసేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచితే ఈఎంఐ పెరిగిపోతుంది. అంటే రూపాయి పతనం సామాన్యుణ్ణి ఉక్కిరిబిక్కిరి చేస్తుందన్నమాట. ఇప్పటికే అంతర్జాతీయంగా ఎరువుల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ ఎఫెక్ట్ ఇప్పటికే మన దేశ రైతులపైన పడింది. భవిష్యత్తులో 70% పెరిగే ప్రమాదం ఉంది. అయితే ప్రభుత్వాలు కొంతమేర సబ్సిడీ ఇస్తున్నప్పటికీ ఇంకా ఎంతకాలం భరిస్తాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికిప్పుడు నేచురల్ ఫార్మింగ్ వైపు వెళ్లే పరిస్థితి కూడా లేదు. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకునే ఉద్దేశంతో సడన్ గా ఫెర్టిలైజర్స్ ను నిషేధించి ప్రకృతి వ్యవసాయం పాటపాడిన శ్రీలంక ఎలా సంక్షోభంలో కూరుకుపోయిందో చూస్తూనే ఉన్నాం. సేంద్రియ వ్యవసాయంతో సహజంగానే పంట తగ్గుతుంది, దిగుబడి తగ్గుతుంది. దిగుబడి తగ్గినప్పుడు వెనుకబడ్డ దేశాలు ఆహార ధాన్యాల దిగుమతుల మీద ఆధారపడాల్సి వస్తుంది. అట్లనే ఈ సేంద్రియ వ్యవసాయం వల్ల పంట ధాన్యాల ధర కొంచెం పెరుగుతుంది. అది సహజంగానే మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి కుటుంబాలు మాత్రమే చెల్లించగలుగుతారు ఆ ధరలు.
పేద దిగువ మధ్యతరగతి ప్రజానీకం ఆ ధాన్యం కొనుగోలు చేయలేరు. ఫర్టిలైజర్స్ రేట్లు విపరీతంగా పెరగడంతో రైతులు సాగు విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నారు. అంటే క్రమంగా ఉత్పత్తి తగ్గిపోతోంది. ఇది కూడా భవిష్యత్తులో ఫుడ్ క్రైసిస్ కు దారితీస్తుంది. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు తేరుకోకపోతే చావులు పెరిగే ప్రమాదముందని గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్ వార్నింగ్ బెల్ మోగించింది. అయితే ఇక్కడే మరో అంశంపైన ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొన్ని దేశాల్లో ఆకలి కేకలు మిన్నంటుతుంటే మరికొన్ని చోట్ల మాత్రం విపరీతంగా ఆహారాన్ని వృధా చేస్తున్నారు. ది వరల్డ్ కౌంట్స్ లెక్కల ప్రకారం ఈ ఏడాది తొలి 4 నెలల్లోనే ప్రపంచం మొత్తం మీద వృధా అయిన ఆహారం ఏకంగా 40.7 కోట్ల టన్నుల పైమాటే. యుద్ధం, ప్రకృతి ప్రకోపం, స్వయంకృతాపరాధం కారణాలేవైనా ప్రపంచవ్యాప్తంగా ఆకలి రాజ్యం ఆవిష్కృతమవుతోంది. ముంచుకొచ్చే ముప్పుని కళ్ళకి కడుతోంది. ఇప్పటికైనా మేల్కోమని హెచ్చరిస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించామని చెప్పుకుంటున్న ఈ హైటెక్ యుగంలోనూ ఆకలి చావులు చూడాల్సి రావటం కంటే దురదృష్టం ఇంకే ఉంటుంది. ఇది వాల్టి 30 Minutes. చూస్తూనే ఉండండి TV9.